మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నాయి బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గంగపుత్ర భవన్లో నోఫా అధ్యక్షులు ఏలమందల కృష్ణప్రసాద్ అధ్యక్షతన నాయి ప్రతిభకు పురస్కారాలు ప్రధానోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త లింగంపల్లి రాంబాబు పాల్గొన్న ప్రసంగిస్తూ భారతరత్న కర్పూర ట్యాగూర్ స్ఫూర్తితో యువత రాజకీయంగా ఉద్యమించి సమాజాన్ని ముందుకు నడిపించాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదని, తాము పనిచేస్తున్న రంగాల్లో పట్టుదలతో కృషి చేస్తే ప్రతి ఒక్కరూ ప్రతిభ సాధించవచ్చన్నారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన నాయి ప్రతి వంతులను వారి తల్లిదండ్రులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వశిష్ఠ అతిథి ముద్దపాటి సూర్యనారాయణ, నోపా రాష్ట్ర జిల్లా కమిటీ నాయకులు రూపాల సుదర్శన్, గజ్జల వెంకన్న, తూమల శ్రీనివాస్, కొలిపాక మల్లయ్య, లింగంపల్లి దయానంద్, నాగవల్లి నారాయణమూర్తి, ఆకుల సురేష్, జంపై యాకయ్య, ఆలటి శ్రీనివాస్, ఉల్లెందుల కనకయ్య, జంపాల విశ్వ, వీరభద్రం, దుర్గయ్య, స్వరాజ్యం, గంకమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒక తండ్రి ఒక పిల్లవానికి చదువుకుంటే డిగ్రీ నోపా ఆధ్వర్యంలో ఈనాడు నాయి ప్రతిభా పురస్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నోపా వ్యవస్థను 2014లో స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు అనేకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇస్తూ తర్వాత అనేకమైనటువంటి సంతాంశాలు నిర్వహించాం. ప్రతి సంవత్సరం నాయ బ్రాహ్మణ మధ్య ఐక్యత కోసము నాయ బ్రాహ్మణ మహాసభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నాయి ప్రతిభా పురస్కారం 2024 కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా నుంచి 40 మంది విద్యార్థులు ఎస్ఎస్సీ ఉత్తీర్ణతయ్యారు. వారందరికీ నగదు పారితోషికంతో పాటు ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10 మంది వ్యక్తులకి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఒక 15 మందికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోట్ అయ్యారు. ఒక 5 విద్యార్థులు మెడిసిన్ సీట్ రావడం జరిగింది. వీరందరూ కూడా సన్మాన అభినందనలు చేస్తూ ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రముఖ ఇండస్ట్రియల్ పారిశ్రామికవేత్త లింగంపల్లి రాంబాబు గారికి, అదేవిధంగా సూర్యనారాయణ గారికి, మహబూబాబాద్ జిల్లా నుంచి అన్ని మండలాల వాళ్ళకు, పారిశ్రామిక మల్యాల నరసింహరావు గారికి, నోపా బాధ్యులకు, కొత్తగూడ నాయ బ్రాహ్మణ సేవా సంఘం, రాష్ట్ర నాయ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రభుత్వ డాక్టర్స్ వారు తర్వాత ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నాయి బ్రాహ్మణ కమ్యూనిటీలో అస్పృశ్యత, అంటరానితనం, వెనుకబడతానికి కారణం కేవలం విద్యనే గుర్తించి నోపా విద్య ద్వారా చైతన్యపరిచి ఆ కులంలో ఉన్న విద్యార్థులను ఒక చక్కని మార్గదర్శకులను నిర్దేశించే ఉద్దేశంతో నోపా గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. విద్యార్థులు చాలా చక్కని భవిష్యత్తుతో చదువుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొంది అదేవిధంగా కమ్యూనిటీ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ కమ్యూనిటీ అభివృద్ధి కోసం కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా జరిగినటువంటి ఈ ప్రతిభా పురస్కారాలకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్దమంది ప్రముఖులు హాజరైనట్టు వాళ్ళందరూ కూడా మహబూబాబాద్ జిల్లా కమిటీ పక్షాన, అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా స్థాయి నుంచి కూడా కుల కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్ద మొత్తంలో హాజరైనారు. వాళ్ళందరూ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మున్ముందు జరిగే